హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. మరి అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ యాసిడిటీ. అసలు ఈ యాసిడిటీ అంటే ఏంటి? సో ఎక్కువ మంది బిర్యానీ మసాలా ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల యాసిడిటీ వస్తుందంటారు. అది కడుపులో మంట రావడం, పుల్లటి తేనెపూలు రావడం, అసలు ఇలా ఎందుకు వస్తుంది సార్? ఇక్కడ ఒకటి బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది. ప్రతి పర్సన్ అంటే ఒక 20 మందిని మేము ఎగ్జామిన్ చేసినట్లయితే మా గ్యాస్ ఉంది, ఎసిడిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ 20 మందిని మేము ఎగ్జామినేషన్ చేస్తే ఇద్దరికి మాత్రమే ఉంటుంది ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ ఎసిడిటీ కానీ. అలా ఎందుకు అంటే అలా చెప్పడం ఒక అలవాటు అయిపోయింది. ఫోబియా చెప్పడం అనేది ఫోబియా. నాకు గ్యాస్ ఉంది, నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, నాకు ఇలా టైట్గా ఉంది, ఇలా అనడం అని అనుకోవడం, అనడం మట్టుకే. కానీ ఉండదు అక్కడ. మేము ఎందుకంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేటెడ్ లైన్, మ్యాండేటరీ లైన్స్ ఉంటాయి డిస్కషన్లో. అలాంటి లక్షణాలు ఏవి అగుపించవు. వాళ్ళని అడుగుతూ ఉంటే ఆ లక్షణాలు ఏవి ఎక్కడ మ్యాచ్ అవ్వవు అంటే లేదన్నట్టే లెక్క. అంటే గ్యాస్ అంటే ఇంకొక రకమైనటువంటి ఫోబియా ఉంది. గ్యాసెస్ మీన్స్ మనం ఒక బైక్ లేదా ఒక యంత్రం ఏదైనా తీసుకున్నట్లయితే ఇంధనాన్ని ఆహారం అని అనుకుంటాం. వాస్తవంగా పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, పైనుంచి వేస్తూ ఉంటాం. పెట్రోల్ ట్యాంక్ ఈజ్ మౌత్, అంతే. ఇంజన్ శక్తి లాగానే మానవ శరీరాన్ని అనుసరించే ఇంజన్ తయారైంది, యంత్రం తయారైంది. ఫిల్టర్స్ ఉంటాయి అందులో, మన కిడ్నీస్ ఉంటాయి, లివర్ ఉంటుంది అందులో, మనకు లివర్ ఉంటుంది. అలాగే అవుట్లెట్ పైప్స్ ఉంటాయి, యూరిన్ వెళ్ళిపోతుంటుంది, మోషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, గ్యాసెస్ వెళ్ళిపోతుంటాయి, సైలెన్సర్ నుంచి విషవాయువులు వెళ్ళిపోతుంటాయి బైక్కి. అలాగే మనకు కూడా అపాన వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి, విషవాయువులు చెమట రూపంలో కొంత వెళ్ళిపోతుంది. అలాగే థిక్ కంటెంట్, హార్డ్ కంటెంట్ పదార్థం ఏదైతే ఉందో మోషన్స్ ద్వారా వెళ్ళిపోతాయి. వాయువుల రూపంలో, విషవాయువుల రూపంలో అపాన వాయువులు త్రూ యానస్ ద్వారా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినటువంటి అపాన వాయువులని గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటుంటారు జనాలు. చర్చించాల్సింది ఏంటంటే అపాన వాయువులని గ్యాస్ జబ్బుగా భావించేసి వాళ్ళుగా మందులు తీసుకొని వేసుకొని కొత్త జబ్బులు కొనుక్కుంటున్నారు. అల్సర్, ఎసిడిటీకి వాడేటటువంటి మెడిసిన్స్, గ్యాస్కి వాడేటటువంటి ఎలాంటి మెడిసిన్ అయినా ఈవెన్ 1 రూపీ నుంచి మొదలుకొని ఉన్నాయి గోళీలు. ఈ రోజుల్లో 100 రూపీస్ వరకు ఉన్నాయి. డిఫరెంట్ డ్రగ్స్, మెడిసిన్ గోళీ అవ్వచ్చు, చెవులు అవ్వచ్చు, టానిక్ అవ్వచ్చు, ఏదైనా ఇంజెక్షన్స్ అవ్వచ్చు. అయినప్పటికీ ఏదైతే యాంటాసిడ్కి, గ్యాస్ ట్రబుల్కి వాడుతున్నటువంటి మందుల వల్ల, వాటి దుష్ఫలితాల వల్ల ఎముకలు గుల్లబారిపోతున్నాయి, ఎముకలు మెత్తబడిపోతున్నాయి, గుల్లపడిపోతున్నాయి, స్ఫటికాలు ఏర్పడుతున్నాయి. అన్వాంటెడ్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ కనుక వాడకూడదు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 20 మందిని పరిశీలిస్తే ఇద్దరికే ఉందని చెప్పారు కదా. అసలు ఈ ఎసిడిటీ ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఉన్న వాళ్ళ ఇద్దరిలోనే అసలు వాళ్ళ యొక్క సింటమ్స్ ఎలా? లక్షణాలు ఇప్పుడు చెప్తాను. ఇంకా లక్షణాల కోసం ఇందాక చెప్పినట్లు కడుపు బాగా టైట్గా ఉండడం, ఉబ్బరించుకోవడం, టైట్ అవ్వడం. టైట్ ఎందుకు అవుతుంది అంటే ఆకలి వేయకున్నా తినడం, అత్యధిక మోతాదులో ఆహారం తీసుకోవడం, నో లిమిటేషన్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు ఏం చేస్తాం, 9 o'clockకి టిఫిన్ చేయాలి, తింటాం, ఏం అర్థం కాక మళ్ళీ కాసేపటికి టీ తాగుతాం, మళ్ళీ ఏం అర్థం కాక ఇంకేదో పుట్నాలో ఇంకేదో వడి ఏదో తినేస్తాం, స్నాక్స్. అలా తినడం అసంబద్ధమైన ఆహారం అన్నమాట, ఇంటేక్ ఆఫ్ ఫుడ్. అలా తీసుకోవడం వల్ల కడుపు టైట్గా ఉబ్బరించిపోతుంది. అంటే అలాంటి తిండి మానేయాలి. ఇకపోతే ఎక్కువగా తిండి, ఇందాక చెప్పినట్టు ఎక్కువగా తిన్నా లేదా నిల్వ చేసిన ఆహారం తీసుకున్నా, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆహారం ఏది తీసుకున్నా పుల్లటి త్రేణుపులు వస్తాయి. సహజంగా త్రేణుపులు వచ్చుడు సహజం. ఇది మనం భోజనం చేశాక 1-2 త్రేణుపులు రావడం సహజం. అది అలా కాక మాటిమాటికి రావడం అనేది అసంబద్ధ చర్య. మాటిమాటికి ఎందుకు వస్తాయంటే కడుపు టైట్గా ఉండడం, ఎక్కువగా భుజించడం, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం, పులిసిపోయినటువంటి మజ్జిగ తీసుకోవడం, ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారం తీసుకోవడం. ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అనుకుంటారు, కానీ ఒక రోజు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారం విషతుల్యం అయిపోతుంది. మనకు తెలియదు, అలాగే తినేస్తుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సహజంగా. కాబట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ 24 hours తర్వాత అలాంటి ఆహారం తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఇంకా ఉన్నవాళ్ళు ఎసిడిటీ ప్రాబ్లం అది ఎలా ఉంటుంది దాని లక్షణాలు? గొంతులో మంటగా ఉండడం, కడుపులో మంటగా ఉండడం, తర్వాత మనం తీసుకున్న ఆహారం గొంతులోకి రిఫ్లెక్షన్స్ పైకి ఎక్కువ వచ్చినట్టు అవ్వడం, గొంతులోకి ఆహారం వస్తుంది, అవును. నీళ్ళు వస్తాయి కొన్ని సందర్భాల్లో, ఇలాంటివి వస్తుంటాయి. అలా రాకూడదు వాస్తవానికి. ఎందుకు వస్తాయి రిఫ్లెక్షన్స్ అంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల విరుద్ధమైన ఆహారం, తీసుకోకూడని ఆహారం, ఎక్కువగా వేపుళ్ళు, డీప్ ఫ్రైస్, వేపుళ్ళు, ఇందాక చెప్పిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహారం, ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో రిఫ్లెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. గొంతులోకి ఆహారం రావడం, నీరు రావడం, ఎక్కువగా త్రేన్పులు రావడానికి కారణాలు ఇవి. సో ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు సార్ మెయిన్? చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఇప్పుడు ఇక్కడ. ఏంటంటే తినాల్సినవి అన్నీ చెప్తుంటే అన్నీ తినండి అన్నాం, అది వేరే. ఇక్కడ ఏం తీసుకోకూడదు ఫస్ట్ ఆలోచించాలి. ఏం తీసుకోకూడదు అంటే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఇవి పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా కూల్ డ్రింక్స్ పూర్తి మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆమ్ల గుణాలు ఉంటాయి కనుక ఇంటెస్టైనల్ బౌల్ ఇరిటేషన్స్, జీర్ణాశయ వ్యాధులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇందాక చెప్పినవన్నీ కూడా జీర్ణాశయం, ఇంటెస్టైన్ రిలేటెడ్ డిసీజెస్ అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే మనం ఎక్కువ యాసిడ్ కంటెంట్ మెడిసిన్ తీసుకుంటామో లోపల ఉన్నటువంటి అన్నవాహిక జీర్ణాశయాన్ని కొరికి వేస్తుంది. దానిలో ఎక్కువ విషతుల్యాలు కలిగి ఉంటాయి కనుక జీర్ణాశయ లోపలి పొరల్ని క్షీణింపజేస్తాయి. సో దానివల్ల ఇవన్నీ ఆల్సర్స్, ఎసిడిటీస్ ఇవన్నీ వస్తాయి. ప్రాథమికంగా ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్స్ అయ్యే ఇంకా ముదిరితే అల్సర్స్ అవుతాయి, అలా అన్నమాట. కాబట్టి ఇటువంటి ఆహారం మానేయాలి. తర్వాత నిద్రలేమి ప్రధాన సమస్య ఇక్కడ. ఇంకొకటి, ఎలాంటి నిద్ర లేకుండా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఇందాక మీరు చెప్పారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని. సో వర్క్ ఉంది అని చెప్పి నైట్ ఉంటారు. ఏ పని లేకపోయినప్పటికీ నార్మల్ సిటిజన్స్, నార్మల్ పౌరులు కూడా 11-12 మంది పడుకోవడం లేదు. అది అబ్నార్మల్ కండిషన్ అనమాట. 10 o'clockకి నిద్రలోకి వెళ్ళిపోవాలంటే 9కి 8కి డిన్నర్ ముగించేసి 9 o'clockకి పడుకోవాలి. పడుకుంటే 10కి నిద్ర పడుతుంది. మార్నింగ్ 6 o'clockకి లేవాలి. 6 తర్వాత నిద్రపోవద్దు. ఇవే అన్నమాట అసంబద్ధ నిద్ర అంటారు. 10 గంటల లోపు నిద్రించాలి, 6 గంటల తర్వాత నిద్ర లేవాలి తప్పకుండా, 6 గంటల లోపే. ఇది దినచర్య. ఆహారం కూడా మార్నింగ్ 10 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ 8 గంటల నుంచి 9 గంటల్లో డిన్నర్ ముగించాలి. డిన్నర్ చేశాక ఒక 1 hour రిలాక్సేషన్, జస్ట్ వాక్ చేయాలి, తప్పకుండా నడవాలి, 10 నిమిషాలు నడవాలి, ఆ తర్వాత పడుకోవాలి. అప్పుడు ఈ ఆల్సర్స్, ఎసిడిటీస్, ఇతరత్ర జబ్బులు కూడా ఏవి రాకుండా కాపాడుకోవచ్చు. ఇక ఆహారంలోకి వస్తాం. ఎటువంటి ఆహారం తీసుకోకూడదు కదా. ఎక్కువ డీప్ ఫ్రైస్, అక్కడ ఆహారం చెప్పాను జంక్ ఫుడ్స్ అయ్యొద్దన్నాం. ఆ ఆహారం మొత్తం మానేస్తూ, కూల్ డ్రింక్స్ అన్నీ మానేస్తూ, ఎక్కువగా కారం, చిల్లీ పౌడర్ కాస్త తగ్గించి, సాల్ట్ తగ్గించి వాడితే చాలు. డీప్ ఫ్రైస్ అసలు తినకూడదు. ఏది బంగాళదుంప ఫ్రై అవని, వేపుళ్ళు ఏవైనా డీప్ ఫ్రైస్ దూరం ఉండాలి. మిగతా ఆహారం యథావిధిగా అన్నీ తీసుకోవచ్చు. మజ్జిగ, పాలు, ఈవెన్ పులుసులు, రసాలు, సాంబార్ అన్నీ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్లో వచ్చి మటన్, రెడ్ మీట్, ఫ్రాన్స్, ఎండు చేపలు ఇవి తినకూడదు. చికెన్, ఫిష్, ఎగ్ తినొచ్చు. ఈ యాసిడిటీతో బాధపడుతున్న వాళ్ళకి మన ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఇక్కడ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ చిట్కాలు వెళ్దాం. ఏదైతే గొంతులో మంట వస్తుంది, కడుపులో మంట వస్తుంది అని వస్తుంటారు వాళ్ళకి మంచి చిట్కా మజ్జిగ. మజ్జిగ అంటే పెరుగులో నీళ్ళు పోసి కలపడం కాదు. మజ్జిగ అంటే పాలలాగా ఉండాలి, విరిగినట్టు కనపడకూడదు. అంటే చిలికిన మజ్జిగ అని చెప్తాం. అలాంటిది ఒక అరకప్పు మజ్జిగ తీసుకొని ఒక 2 చిటికలు, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి, ఇంట్లో అందరి ఇళ్లలో ఉండదు, నల్ల మిరియాల పొడి 1/2 స్పూన్ అందులో వేసి కలిపి తాగేస్తే వితిన్ సెకండ్స్లో తగ్గిపోతుంది. నాట్ మినిట్స్, సెకండ్స్లో తగ్గిపోతుంది. ఎసిడిటీ అనేది, కడుపులో మంట, ఎసిడిటీ, గొంతులో మంట వెంటనే తగ్గిపోతుంది. ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ మందు అక్కర్లేదు. ఆయుర్వేదంలో చాలా మంచి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి కాను ఇక్కడ మనం చూస్తున్నాం గ్యాసాన్ ట్యాబ్లెట్స్ అని ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నట్లయితే పైన చెప్పుకున్నటువంటి ఎసిడిటీ, కడుపులో మంట అవ్వచ్చు, త్రేనుపులు, కడుపు ఉబ్బరం ఇచ్చే సమస్యలన్నింటి నుంచి పూర్తిగా బయటపడబడుతుంది. రెగ్యులర్గా ఉదయం, సాయంత్రం భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే ఈ జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ
పైన చెప్పిన వ్యాధులన్నీ తగ్గే అవకాశం ఉంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. చూసారు కదా ఫ్రెండ్స్, సార్ చెప్పిన ఫుడ్ డైట్ మంచిగా పాటించి అండ్ వీటి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ వేస్తూ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.